అంటే సార్ అందరికీ అన్ని పడవు, బాడీస్ మారిపోయింది. మన అన్నంలో మన రైస్లో ఎలాగైతే జల్లి మార్పులు వచ్చిందో మన బాడీలో కూడా చేంజ్ వచ్చేసాయి. టీ తాగా చెప్పాలా? టీ తాగండి. ఏంటి ఎక్కువ పడతారు? అదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మెడికల్ క్యాంప్ కి అందరూ రండి. మెడికల్ క్యాంప్ కి స్వాగతం సుస్వాగతం రండి. చాలా చాలా హ్యాపీ అండి. మా పార్క్ లో అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయో అన్ని మీరు వచ్చి కావాలని మీడియా వాకర్స్ పార్క్ లో శంకర్ ఫౌండేషన్ వాళ్ళు ఐ క్యాంపు, డెంటల్, బీపీలు, షుగర్లు, హోమియోపతి అన్నీ చూస్తున్నారండి. చక్కగా అందరూ వచ్చి చెక్ చేయించుకుని ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఆనందంగా మన మెగా క్యాంప్ మనంగా అన్ని విద్య ఈసారి ఎక్స్ట్రా ఏంటంటే మన నేచురోపతి కూడా పెడుతున్నాం. అందరూ వచ్చి చెక్ చేయాల్సింది కోరుతున్నాం. వాటర్ వేరేలే గంజాయి రండి అప్పారావు గారు. అయిపోయిందా? ఒక్క నిమిషం అలా కాదు, ఒకసారి అలా ఉండండి.
మళ్ళీ స్మైల్, ఇంకోసారి స్మైల్. బ్యానర్ కూడా. Hello, I'm Dr. Apurva from Shankar Foundation Eye Hospital, Visakhapatnam, and I'm here to tell you about the common complaints and common cases that come to my hospital. So basically, the majority of the cases are for glass refractive errors, where you can't see either near with, like you have issues with near vision or distant vision, or it can be presbyopic changes, as seen in like older people, where you can't see near objects. These are one of the most common complaints, that there's a defective vision, and as age increases, there are increased chances of getting cataracts as well. So cataract, we operate for cataracts also. There are various kinds of cataracts, and mostly they are age related. So they had caused diminution of vision, and to counter that, we have to remove the cataractous lens, and we put a IOL, intraocular lens, in that case. So these are one of and there are other problems as well, like retina issues, glaucoma issues, cornea issues. These have, like, we have separate departments to deal with these individual problems, and we have a general ophthalm OPD as well, B block and A block, where B block is the Arogyasri free OPD, and A block is the paid OPD. And if any ophthalmic problems, any eyesight issues, or any eye related issues you have, you can come to Shankar. థ్యాంక్ యూ. ఇది మీ ఆప్షన్. ఇటువైపు దానికి 10 ముక్కలు ఉండిపోయి, వేరు ముక్కలు, జస్ట్ పై పార్ట్ అంతా పోయింది, ఇంకే వేరు ముక్కలు మాత్రమే ఉన్నాయి. సో వేరు ముక్కలు తీయించేసుకొని అక్కడ ఇంప్లాంట్ వేయించుకోవాలి. ఇంప్లాంట్ బేస్ మీకు బీపీ షుగర్లు ఉన్నాయి? షుగర్ ఉంది. మీకు ఎప్పుడైనా జిమ్ అని అంటుందా? ఓకే, అయితే మీరు ఈ మిస్సింగ్ పళ్ళు అయితే ఒకసారి రిప్లేస్ చేసుకోండి. అందరికీ నమస్తే అండి. నా పేరు భాస్కర్, ఆర్గన్ బాడీ మైండ్ సోల్ జనరల్ మేనేజర్. ఆర్గన్ బేసిక్గా వెల్నెస్, ఇల్నెస్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ రీహాబ్ అండ్ డీఅడిక్షన్లో మేము ట్రీట్ చేస్తూ ఉంటాము. వెల్నెస్లోకి వచ్చేసరికి ఎటువంటి కండిషన్ అయినా కూడాను నేను నా బాడీని వెల్నెస్లో ఉంచుకోవాలి, డిసీజెస్లోకి వెళ్ళకూడదు అనుకుంటే మన దగ్గర 32+ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. థెరపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇల్నెస్లోకి వచ్చేసరికి సో లైక్ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ఎటువంటి ప్రాబ్లం అయినా, ఇంక్లూడింగ్ పెయిన్స్, నాకు చాలా పెయిన్స్ ఉన్నాయండి, మోకాళ్ళ పెయిన్లు కానీ, జాయింట్స్ పెయిన్స్ కానీ, ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడాను, అలా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు చికిత్స విధానాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్టెరాయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ వాడకుండా ఉండే విధానాలన్నీ, న్యాచురల్ విధానాలన్నీ కూడాను మన దగ్గర ఉన్నాయి. ఇందులో కూడాను సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇందులో న్యూట్రిషన్ కూడా మనం సపోర్ట్ చేస్తాము. ముందుగా ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ అనేది మన మెయిన్ ట్రీట్మెంట్ విధానం. ఫుడ్ ద్వారా అవ్వకపోతే న్యూట్రిషన్ సపోర్ట్ కూడాను బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు అని అంటే అవి న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తాం. సో ఎక్కడ అందుబాటులో లేని కొన్ని వైద్య విధానాలు మన ఆరిజిన్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఎటువంటి పెరాలసిస్ కండిషన్ అయినా, ఎటువంటి పారాప్లీజియా కానీ, క్వాడ్రిప్లీజియా కానీ, గల్ఫ్ ప్యాల్సీ కానీ, న్యూరో, ఫిజియో కండిషన్స్ అన్నిటికి కూడాను మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో డీ అడిక్షన్కి వచ్చేసరికి ఎటువంటి డీ అడిక్షన్ అయినా, ఆల్కహాల్ కానీ, ఎటువంటి స్ట్రెస్లో ఉన్న వాళ్ళు కానీ, డీ అడిక్షన్కి కూడా మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ ట్రీట్మెంట్లో అయినా కూడాను
మనం ఎటువంటి స్టెరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ బాడీకి హార్మ్ చేసే ఎటువంటి కెమికల్స్ కానీ లేకుండా ఉండే విధానాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో అందరూ కూడాను ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన వైజాగ్లో ఈ బ్రాంచ్, మన బ్రాంచ్ వచ్చేసి రైల్వే న్యూ కాలనీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపోజిట్లో ఉంటుందండి. ఇవన్నీ మన అపాయింట్మెంట్స్ కానీ ఫ్రీ అపాయింట్మెంట్స్. మీరు అపాయింట్మెంట్ కోసం 8985481555 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. వైజాగ్లో అయితే క్రానిక్ కండిషన్స్ని మేడం గారే ట్రీట్ చేస్తారు, చూస్తారు ఓపీని. మన ప్రతి ఓపీ 1.5 hour టైం పడుతుందండి. మనం రోజుకి 4 నుంచి 5 ఓపీస్ చూస్తాము. సో ఓపీకి వచ్చేవాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. ఓపీకి వచ్చేటప్పుడు అనాలిసిస్ కూడా జరుగుతుంది. ఆరిజిన్ మెయిన్ వర్క్ అంతా వచ్చేసి రూట్ కాజ్ మేనేజ్మెంట్ మీద ఉంటుందండి. ఆ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ట్రీట్మెంట్ విధానాల్లోకి వెళ్తాం. ఎందువల్ల వచ్చింది అన్న దాని మీద మెయిన్ అనాలిసిస్ ఉంటుంది. ఆ అనాలిసిస్ కోసమే మనం అంత టైం తీసుకుంటాము. దయచేసి అందరూ గమనించి ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిన కోరుకుంటున్నాము. ఇంకా అదర్ బ్రాంచెస్ వచ్చేసరికి ఉన్నాయి. హైదరాబాద్లో కూడా 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది, సారీ. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడాను ఎటువంటి సఫరింగ్లో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇబ్బంది పడుతున్నామండి. కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, ఎటువంటి డిజార్డర్స్ అంటే బీపీ, షుగర్స్, ఇన్ని మందులు పట్టుకొని రోజు వేసుకోలేకపోతున్నాము అనుకుని సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా మెడిసిన్ ఫ్రీ లైఫ్ పొందాలి అనుకుంటే ఆరిజిన్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మా వంతు బాధ్యత మీ లైఫ్లో మీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ నుంచి ఫ్రీ అవ్వడానికి మేము ఒక అవకాశాన్ని మా వైపు నుంచి సపోర్ట్ని అందిస్తామని మనం చేసుకుంటాం. నమస్తే.